లేకపోతే నల్గొండ, ఖమ్మం, వరంగల్ గురించి మాట్లాడలేదు. ఆ ఒక్క సీటు గురించి మాట్లాడుతూ బహిరంగ సభలు ఏర్పాటు చేశాడు. అంటే అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏ రకంగానైతే బహిరంగ సభలు పెట్టి మాట్లాడతారో అదే పద్ధతిన ఈరోజు ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నాడు. అయినా వాళ్ళ ఇష్టము, ఆయన మాట్లాడుకోవచ్చు. కానీ శాసనసభ ఎన్నికల్లో ఏ విధంగానైతే బురద జల్లేటువంటి ప్రయత్నం చేశాడో, ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం చేశాడో, ఈరోజు రేవంత్ రెడ్డి ప్రసంగం కూడా అదే విధంగా ఉంది. ఇంకా ఆయన అనుకుంటున్నాడు నేను ప్రతిపక్షంలో ఉన్నాను అనే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క సభ కొనసాగింది. రేవంత్ రెడ్డి గారి ప్రసంగం అంతా కూడా నిరాశ నిస్పృహల్లో మాట్లాడుతున్నట్టుగా ఈరోజు ఆయన మాట్లాడాడు. ఓటమి భయము ఆయన ప్రసంగంలో ఒక సీటు కనిపిస్తూ ఉంది. ఆయన ప్రసంగం అంతా కూడా తలా తోకా లేదు. ఏం మాట్లాడుతున్నాడో, దేని మీద ఏం మాట్లాడుతున్నాడో, ఎవరిని విమర్శిస్తున్నాడో, ఎందుకు విమర్శిస్తున్నాడో అర్థం కాదు. 3 సీట్ల నేను 1 సీటు పోటీ చేసి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటైందని మాట్లాడతాడు. మరి మిగతా 2 సీట్లలో మేము ఎవరితోటి కుమ్మకైనట్టు ఆ విషయం చెప్పడు. ఎలక్షన్స్కు ముందే రేవంత్ రెడ్డి ప్రసంగము మరి చేతులు ఎత్తేసినట్టుగా ఆయన కనిపిస్తూ ఉంది. పోలింగ్ జరగలేదు, కౌంటింగ్ జరగకముందే ఆయన ఓటమిని అంగీకరించాడు. ఈ సీటు గెలిచినా గెలవకపోయినా మా ప్రభుత్వానికి వచ్చేటువంటి ప్రమాదం లేదని ఒక దిక్కు అంటూనే, ఓటమిని అంగీకరిస్తూనే భారతీయ జనతా పార్టీ మీద కూడా ప్రధానంగా బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రభుత్వానికి వచ్చే నష్టం లేదని చెప్తూనే ఆయన 10 నెలల ఈ గతంలో ఆయన ఈ 14 నెలల ఆయన పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వము చేసిందంతా కూడా ద్రోహమే. ఏ ఒక్కటి కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీ అమలు చేయనటువంటి ముఖ్యమంత్రి ఈరోజు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఈరోజు ఆయన ఉపన్యాసం ఇస్తుంటే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని మనం చేస్తున్నాను. మీరు ఇచ్చినటువంటి ఏ గ్యారంటీలు అమలయ్యా అని ఈరోజు అట్లా అడుగుతున్నారని చెప్తా ఉన్నాను. 10 నెలల పాలనలో యువతకు ద్రోహం చేసిండు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ. పట్టభద్రులకు డోకా వేసిండు రేవంత్ రెడ్డి. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. 10 ఏళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పీడిస్తే సంవత్సరం పాటుగా 14 నెలలుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణను పీడిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మారింది పాలకులే తప్ప, మారింది పార్టీయే తప్ప, మారింది జెండానే తప్ప పాలనలో ఏమాత్రం తేడా లేదు. దొందే అనే విధంగా పరిపాలన చేస్తూ ఈ తెలంగాణ అంతేదో అభివృద్ధి జరిగినట్టు, తెలంగాణ వచ్చినటువంటి 14 నెలల్లో ప్రజల జీవితాల్లో మార్పు వచ్చినట్టు, ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగినట్టు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు ఇచ్చినట్టు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా మరి అందరికీ అన్ని రకాలుగా సహకారం అందించినట్టు, మహిళలకు సహకారం అందించినట్టు ఈరోజు రేవంత్ రెడ్డి ప్రసంగం ఉన్నది. నేను ఒకటే మనవి చేస్తూ ఉన్నాను. ఆయన చెప్పాడు ముస్లింలు బీసీలుగా చేరిస్తే తప్పేంటి అని. బరాబర్ తప్పేది. ఈ హైదరాబాద్ నగరంలో 150 మున్సిపల్ డివిజన్లుంటే అందులో 50% సీట్లు బీసీ సామాజిక వర్గాలకు రిజర్వ్ చేస్తే కార్పొరేషన్లో కార్పొరేటర్లు, అందులో 30% పైన
అంటే 50 సీట్లలో 30 సీట్లకు పైగా మజ్లిస్ పార్టీ అభ్యర్థులే గెలిచినటువంటి పరిస్థితి హైదరాబాద్లో ఉంది. ఈ ప్రమాదాన్ని మేము హెచ్చరిస్తున్నాం. గతంలో కూడా బీసీడీలో కొంతమంది ముస్లింలు కులపరంగా వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి మొత్తం ముస్లింలు ఉన్నటువంటి 99% మందిని బీసీలుగా తీసుకొచ్చి బీసీలలో కలిపి బీసీలకు అన్యాయం చేస్తుంటే తప్పకుండా ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత అన్ని రాజకీయ పార్టీలు ఉంది. కాబట్టి మేము మాట్లాడుతూ ఉన్నాం. మీరు బుజ్జగింపు రాజకీయాలకు అలవాటు పడ్డారు కాబట్టి, ఓటు బ్యాంకు రాజకీయాలకు అలవాటు పడ్డారు కాబట్టి, ఆ రాజకీయాలను మీరు ప్రోత్సహిస్తారు కాబట్టి మీరు మరి ఈ యొక్క మతపరమైన రిజర్వేషన్స్ను మేము వ్యతిరేకిస్తున్నాము. బీసీల రిజర్వేషన్స్ మేము ఎప్పుడూ వ్యతిరేకించలేదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా దిగజారి మాట్లాడడం, పచ్చి అబద్ధాలు మాట్లాడము, పచ్చి మోసపూరితమైనటువంటి మాట్లాడము, మరి కేసీఆర్కు రేవంత్ రెడ్డికి ఏమాత్రం తేడా లేదు. కేసీఆర్ కూడా అదే విధంగా మాట్లాడేటువంటి వాడు, అదే నడవడి, అదే పద్ధతి. ఈరోజు రేవంత్ రెడ్డి కేసీఆర్ నుంచి పునికి పుచ్చుకున్నట్టుగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. పచ్చి అబద్ధాలు, ఒక్కటి కూడా ఆయన మాట్లాడిన దాంట్లో నిజాలు లేవు అనే విషయాన్ని సందర్భంగా మనవిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా బీసీ జనాభా సేకరణకు అనుకూలంగా ఉందని ప్రకటన చేశాం. ఎక్కడ కూడా మేము వ్యతిరేకించలేదు. మరి ఈరోజు ఆయన చాలా విషయాలు మాట్లాడాడు. ఈ యొక్క అమెరికాకు సంబంధించి ఎవరైతే అమెరికాలో దాక్కున్నటువంటి ప్రభాకర్ రావు, అదేవిధంగా వారిని భారతీయ జనతా పార్టీ రక్షిస్తుందని మేము మొదటి నుంచి కూడా అడుగుతున్నాం. మేము ఇప్పుడు కూడా హైకోర్టులో కేసు వేసాం. భారతీయ జనతా పార్టీని బాజాప్తా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతున్నదో అది సిబిఐకి ఇవ్వాలి. అది ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి విషయం ఉన్నది కాబట్టి అది సిబిఐకి ఇస్తేనే ఆ కేసు త్వరితగతిన జరుగుతుందని చెప్తే అది ఇవ్వకుండా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసినటువంటి వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత టీఆర్ఎస్తో కుమ్ముక్కై ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసుని నిర్వీర్యం చేసినటువంటి చరిత్ర ఈరోజు ముఖ్యమంత్రి. జడ్జీల ఫోన్లు ట్యాపింగ్ చేశారని, సినిమా యాక్టర్ల ఫోన్లు ట్యాపింగ్ చేశారని,